10వ తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రోత్సహించేందుకు గుంటూరు ప్రజా ప్రతినిధులు ప్రత్యేక చొరవ చూపించారు. జిల్లా విద్యార్థులను విజ్ఞానయాత్ర పేరుతో ప్రత్యేక విమానంలో ఢిల్లీ తీసుకెళ్లారు. సర్కారీ బడుల విద్యార్థులకు ఉపరాష్ట్రపతితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి వారి జీవితంలో మరుపురాని అనుభూతిని మిగిల్చారు. పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి తన నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల పట్ల చూపిన చొరవ ఇప్పుడు ప్రశంసలు అందుకుంటోంది. 10వ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఆమె ఏకంగా వారిని విమానంలో ఢిల్లీ తీసుకువెళ్లారు. కేంద్ర మంత్రి గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ చొరవతో దేశ ఉపరాష్ట్రపతితో విద్యార్థులను సమావేశపరిచారు. ఇప్పుడు ఇదే చర్చనీయాంశంగా మారింది. 10వ తరగతిలో టాప్ మార్కులు సాధించిన విద్యార్థులకు సాధారణంగా నగదు బహుమతులు ఇవ్వడం చూస్తుంటాం. కానీ గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి మాత్రం వినూత్నంగా ఆలోచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని కటిక పేదరికంలోనూ పట్టుదలతో మంచి మార్కులు సాధించిన విద్యార్థులను ఎల్వీఆర్ క్లబ్, బ్రహ్మరా ట్రస్ట్ ఆర్థిక సాయంతో విమానంలో ఢిల్లీకి తీసుకువెళ్లారు. తమ జీవితంలో కనీసం విమానం ఎక్కుతామని కూడా ఊహించని ఆ నిరుపేద విద్యార్థులకు ఇదొక మధుర జ్ఞాపకంగా నిలిచిపోయింది. దేశ రాజధానిలో విమానం దిగిన విద్యార్థులకు ఎమ్మెల్యే స్వయంగా దగ్గరుండి అన్ని ప్రాంతాలను చూపిస్తూ ప్రోత్సహించారు. ఢిల్లీ రాజధాని తీసుకెళ్లడానికి కారణం, దాని వెనకాల పరమార్థం మరొకటి ఉంది. ఎందుకంటే మన భారతదేశం యొక్క మన రాజధానిని చూడడం మన భావితర భవిష్యత్తుకి ఎంతో అవసరమని నేను భావించాను. మరి ఈరోజు పిల్లలు అక్కడికి వెళ్ళిన తర్వాత రాష్ట్రపతి భవన్ రాజధానిని, ఆ యొక్క అద్భుతమైన కట్టడాన్ని చూసి నిజంగా అబ్బురపడ్డారు. అదేవిధంగా మన రెడ్ ఫోర్ట్ మన సౌభ్రాతృత్వానికి, మన స్వేచ్ఛకి ప్రతీకగా ఉండి ప్రతి ఇండిపెండెన్స్ డే రోజు ఫ్లాగ్ హాయిస్ట్ జరిగే ఆ ప్రాంతానికి వచ్చి వారిలో నిజంగానే దేశభక్తి పెంపొందించబడింది అని కూడా చెప్పుకోవచ్చు. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇండియా గేటు, ఎందరో ఈ వీరుల యొక్క మెమోరియల్గా ఉంటున్న ఇండియా గేట్ని వారు సందర్శించారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ను కలుసుకునే అవకాశం రావడం ఢిల్లీ పర్యటనలో అత్యంత కీలక ఘట్టంగా చెప్పుకోవాలి. ఆయనతో ముఖాముఖి మాట్లాడే అవకాశం కూడా వచ్చినందుకు విద్యార్థులు అమితానందం పొందారు. ఒక సామాన్య రైతు బిడ్డగా తాను కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకొని నేడు ఈ స్థాయికి చేరుకున్నానని, మీరు కూడా కష్టపడితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని ఉపరాష్ట్రపతి ప్రోత్సహించారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఆయన ఓపికగా సమాధానమిస్తూ వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. ఢిల్లీలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ అండగా ఉన్నారు. తన నివాసంలో విద్యార్థులకు లంచ్ మీట్ ఏర్పాటు చేసి అనంతరం వారు ఉపరాష్ట్రపతిని కలిసే ఏర్పాట్లు చేశారు. ఉపరాష్ట్రపతితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం విద్యార్థుల జీవితాలలో మరుపురాని ఘట్టంగా మార్చారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ఈ ప్రయాణం ఒక గొప్ప ప్రేరణను ఇస్తోందని, వారి కలలు నిజం చేయడంలో తమ వంతు సహకారం అందించడం ఆనందంగా ఉందని పెమ్మసాని చెప్పారు. Despite of all those hurdles, through sheer dedication, discipline and hard work, along with the support of Government of Andhra Pradesh, especially our Minister Lokesh ji, they have conquered 10th class examinations and all of them have secured more than 550 marks out of 600. With the initiation of our MLA, Srimati Galla Madhavi ji, this Delhi educational tour was planned with one simple goal: to show these students that the world is much bigger than the classroom, and to stand at the very heart of our nation, its history, its heritage, and its iconic landmarks, to walk them through the institutions that hold our nation together, and to meet with the leaders who have truly lived a life of purpose. And of all the experiences on this trip, this meeting with you, sir, is the one that they will carry for the rest of their lives. గుంటూరు నుంచి మొత్తం 39 మంది విద్యార్థులతో పాటు కొంతమంది ఉపాధ్యాయులను కూడా ఢిల్లీ టూర్కు తీసుకువెళ్లారు. గుంటూరు నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి గన్నవరం చేర్చారు. గన్నవరం నుంచి ఢిల్లీకి ప్రత్యేక విమానంలో ఎమ్మెల్యే గల్లా మాధవి విద్యార్థులను తీసుకువెళ్లారు. ఎమ్మెల్యేతో పాటు ఆమె భర్త బ్రహ్మరా ట్రస్ట్ చైర్మన్ గల్లా రామచంద్రరావు కూడా ఢిల్లీ వెళ్లి పర్యటనలో విద్యార్థులకు తోడుగా ఉన్నారు.
ఢిల్లీ టూర్ పట్ల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నాకు 10th క్లాస్లో 564 మార్క్స్ వచ్చాయి అవుట్ ఆఫ్ 600కి. సో పరీక్ష ముందు రోజుల్లో గల్లా మాధవి గారు మా స్కూల్కి వచ్చారు. మెరిట్ మార్క్స్ వచ్చిన వాళ్ళని ట్రిప్కి వెళ్తామని మేడం మాట ఇచ్చారు మాకు. మేము కూడా ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటామని మేడంకి మాట ఇచ్చాము. ఇచ్చిన విధంగానే మేడం మమ్మల్ని ఢిల్లీ ట్రిప్కి తీసుకువెళ్ళారు. స్టార్టింగ్ ట్రిప్ అన్నప్పుడు మేము ఎక్కడికైనా నార్మల్ ప్లేసెస్కి తీసుకువెళ్తారు అనుకున్నాము, కానీ క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇండియా ఢిల్లీకి తీసుకువెళ్ళారు. అది కూడా ఫ్లైట్లో. ఫస్ట్ టైం ఫ్లైట్లో వెళ్ళినందుకు చాలా హ్యాపీగా అనిపించింది. అక్కడ మమ్మల్ని ఫేమస్ అని చంద్రశేఖర్ గారు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. I'm a cook's daughter. I returned from Delhi to Andhra Pradesh not as a student but as the daughter of India with a big dream. First, from my heart, I would like to deliver a big thanks to our Honorable MLA, Srimati Galla Madhavi Garu. Thank you, Madam, for giving us this wonderful lifetime opportunity. Madam, you promised me in the Mega Parents meeting that if we scored merit marks in our 10th class public exams, you would take us on a surprise trip. I studied hard and got 572 marks, Madam. You kept your promise. We all thought it must be a local trip, maybe to a nearby city or town. But when you said we are going to the Indian capital city, Delhi, we are all shocked and surprised, Madam. ప్రతిదీ గల్లా మాధవి మేడం చూసుకున్నారనమాట. మాకు ఇంత మంచి స్కోర్ రావడానికి మెయిన్ రీజన్ ఎవరంటే లోకేష్ సార్. ఆయన మాకు 100 days యాక్షన్ ప్లాన్ అనేది పెట్టారు కాబట్టి మేము ఆ 100 days బాగా చదువుకొని బాగా మంచి స్కోర్ తెచ్చుకున్నాము. అక్కడ మాకు అకామిడేషన్ కానీ ఫెసిలిటీస్ కానీ ఏం తక్కువ అవ్వకుండా చూసారనమాట. ప్రతిదీ మాకంతా నీట్గా క్లీన్గా ఉండేలాగే చూసుకున్నారు. మంచి మార్కులు సాధిస్తే వచ్చే ఏడాది మరింత మందిని విజ్ఞాన యాత్రకు తీసుకువెళ్తానని ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రకటించారు. ఈ కార్యక్రమం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మంచి ప్రోత్సాహం కావాలని ఆశిద్దాం.